హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 118. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్న జానకిని ఎలా ఉంది అంటూ కంగారుగా అడుగుతాడు ఆనందరావు. అప్పుడే లోపలికి వస్తూ అక్కడే ఐసీయూ బయట నిలబడి ఉన్న హర్షని అడుగుతాడు. డాడ్, జాను లోపలే ఉంది డాడ్, నాకు టెన్షన్గా ఉంది అంటున్న హర్ష మాటల్లో ఫస్ట్ టైం టెన్షన్ వినిపిస్తుంటే, చిన్న జానకికి ఏం కాదురా, చూస్తుండు, మనం గుడ్ న్యూస్ వింటాం. మన ఇంటి మహాలక్ష్మి తనకేమవుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ హర్షకి ధైర్యం చెప్తుంటే, హర్ష పైకి అలా ఉన్నా కూడా మనసులో మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడు. చాక్లెట్ అమ్మకి ఏమైంది, అమ్మ ఎక్కడుంది, నాకు భయంగా ఉంది చాక్లెట్. హర్ష నివిని తన చేతిలోకి తీసుకుని అమ్మకి ఏం కాదు లిటిల్, అమ్మ లోపలే ఉంది, నువ్వు ఇలా ఏడవకు అంటూ నివి కన్నీళ్లు తుడుస్తున్నాడు. చిన్న చూసావా, నువ్వు టెన్షన్ పడుతుంటే పసిపిల్ల కూడా భయపడుతుంది. అయినా జానకికి స్వతహాగా చాలా ధైర్యం ఉన్న అమ్మాయి, ఎవరు పక్కన లేనప్పుడే ఒంటరిగా గెలిచింది. ఇప్పుడు తన కోసం ఇంతమంది ఉన్నాం, మరి ఓడిపోతుందా చెప్పు. అవునన్నయ్య, వదినకి ఏం కాదు, ధైర్యంగా ఉంటూ అంటూ శ్రావ్య కూడా అనేసరికి హర్ష పైకి మామూలుగా ఉంటున్నా కూడా మనసులో భయంగా ఉంది. డాక్టర్ ఐసీయూ నుంచి బయటకు వచ్చేసరికి హర్ష కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్, నా వైఫ్కి ఎలా ఉంది, నేను వెళ్ళి చూడొచ్చా అంటూ హర్ష కంగారుగా అడుగుతాడు. వెయిట్ మిస్టర్, తనకు లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, కండిషన్ క్రిటికల్గా ఉంది. ముందు మీరు ఎన్ఓసి ఫామ్ మీద సైన్ చేయండి, మేము వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. కానీ డాక్టర్, జానకి డేట్కి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా, ఇంత త్వరగా పెయిన్స్ ఏంటి అంటూ హర్ష కంగారుగా అంటాడు. బట్ కానీ యాక్సిడెంట్ వల్ల తన బేబీ బంప్కి దెబ్బ తగిలింది, లక్కీగా పెయిన్ స్టార్ట్ అయ్యాయి. షీ ఈజ్ వెరీ లక్కీ, లేదంటే ఇద్దరికి సివియర్ అయ్యేది. ముందు మీరు సైన్ చేయండి సార్. చిన్న ఏంటి చూస్తున్నావు, త్వరగా సైన్ చేయి అంటూ ఆనందరావు అనగానే, లేదు డాడ్, ఐ కాంట్, నా వల్ల కాదు, నేను ఈ సైన్ చేయలేను. చిన్న ఇది జస్ట్ ఫార్మాలిటీ నాన్న, జానకికి ఏం కాదు, ముందు సైన్ చేయి, లేదా వాళ్ళు చేయలేరు. నాన్న ప్లీజ్ ముందు సైన్ చేయి అంటూ హర్షతో సైన్ చేయిస్తాడు ఆనందరావు. డాక్టర్, ఇది రిక్వెస్ట్ అనుకుంటావో లేదో ఆర్డర్ అనుకుంటావో తెలీదు, బట్ తనే నా ప్రాణం, నా ప్రాణానికి ఏం కాకూడదు, మీ చేతుల్లో నా ప్రాణాన్ని పెడుతున్నా, మీరే కాపాడాలి డాక్టర్ అంటూ అంతపాతలో కూడా హర్ష వాయిస్ బేస్ వాయిస్లో వస్తుంటే, హర్ష మాటలకి డాక్టర్ తనకు ధైర్యం చెప్తూ జానకి దగ్గరికి వెళ్తాడు. హా అంటూ తలంతా కూడా భారంగా ఉంటే అప్పుడే కళ్ళు తెరుస్తాడు విశాల్. తల పట్టుకుని చుట్టూ చూస్తూ చైర్ ఖాళీగా ఉండడం చూసి కంగారు పడుతూ, ఈ శ్రావణి ఏమైంది, ఎలా మిస్ అయింది అంటూ ఏం జరుగుతుంది అనేసి గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. విశాల్ హర్షకి కాల్ ట్రై చేస్తుంటే కాల్ కనెక్ట్ కాకపోవడంతో అంతలో ఎవరో వెనక నుంచి బలంగా కొట్టడం, విశాల్ కళ్ళు తిరిగి పడిపోవడం గుర్తొస్తుంటే, హర్ష సార్ వస్తా అన్నారు, ఆ లోపు ఏదో అయ్యింది, శ్రావణి మళ్ళీ మిస్ అయింది, ఎవరు తీసుకెళ్ళుంటారు, ముందు ఈ విషయం హర్ష సార్కి చెప్పాలి అంటూ హర్ష మొబైల్కి ట్రై చేస్తూ కనెక్ట్ కాకపోవడంతో మహీకి కాల్ చేసి మాట్లాడుతూ మహీ చెప్పింది విన్న విశాల్, ఇప్పుడే వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఎదురుగా ఉన్న డోర్ ఓపెన్ చేస్తాడు. ఉల్లాస్, నువ్వు మిస్ అయ్యావా, మిమ్మల్ని మిస్ చేసింది ఎవరో కానీ అస్సలు వదలను, మీరెక్కడున్నా పట్టుకుంటాను. కష్టపడి ట్రాప్ చేసి నిన్ను దాన్ని పట్టుకుంటే మా నుంచే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళెవరైనా కానీ హర్ష సార్ అస్సలు వదలరు అంటూ విశాల్ హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరతాడు. జాను నీకేం కాదు అంటూ హర్ష ఐసీయూ బయట తిరుగుతున్నాడు. హర్ష బయట తిరుగుతుంటే జానకి అరుపులు తన గుండెల్ని పిండేస్తున్నాయి. అరగంట నుంచి జానకి అరిచే అరుపులకు ఇక్కడ బయట హర్ష నొప్పులు పడుతున్నాడు. అక్కడ అందరికీ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటాయి. జానకి కోసం టెన్షన్ పడుతున్నారు సార్ అంటూ అప్పుడే లోపలికి వస్తాడు విశాల్. విశాల్ సార్, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఆ శ్రావణి. విశాల్, నాకు ఇప్పుడు జాను కంటే ఏ ఇంపార్టెంట్ కాదు, ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం అంటూ హర్ష అనేసరికి విశాల్ కూడా జానకి కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. అమ్మ అంటూ అరుపు పెద్దగా వినిపిస్తూ అంతలోనే చిన్నపిల్లల ఏడుపు వినిపించేసరికి అందరూ ఆతృతగా చూస్తున్నారు. అంతలో డాక్టర్ బయటకు వస్తూ హర్షని చూస్తూ, కంగ్రాట్స్, మీకు బాబు పుట్టాడు అంటూ డాక్టర్ నవ్వుతూ చెప్తుంది.
డాక్టర్ ముందు నా జానుకి ఎలా ఉంది అది చెప్పండి అంటూ హర్ష అనగాని డాక్టర్ నవ్వుతూ నథింగ్ టు హర్ అంటూ అప్పుడే బాబుని క్లీన్ చేసి తీసుకొచ్చేసరికి క్లాత్లో పెద్ద పెద్ద కళ్ళు ఇంకా తెరవకుండా తెల్లగా పట్టుకుంటూనే మాసిపోయినట్టు చిన్ని చిన్ని కాళ్ళు చేతులు ఉన్న బాబుని తీసుకురాగానే అందరూ బాబుని చూడబోతుంటే హర్ష బాబుని తన చేతుల్లోకి తీసుకుంటూ రూంలోకి పరుగును వెళ్ళాడు. అప్పటికే జానకి స్పృహ లేకుండా బెడ్ మీద పడుకుని ఉండడం చూసి జానకి దగ్గరికి వెళ్ళి జానకి నుదుటి మీద చిన్నగా నిమిరి నుదుటిపై కిస్ చేసి జాను అంటూ ప్రేమగా పిలుస్తాడు. జాను మనకి కొడుకు పుట్టాడు, చూసావా వీడచ్చ నీలాగే ఉన్నాడు జాను అంటూ బాబుని చూస్తూ అంటుంటే ఎక్కడో చిన్నగా హర్ష మాటలు జానకి చెవులు చేరుతుంటే జానకి పెదాలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. మెల్లిగా కళ్ళు తెరుస్తూ హర్షని ఒకసారి చూసి అంతలోని మళ్ళీ కళ్ళు మూసేస్తుంది. జాను జాను అంటూ హర్ష కంగారుగా పిలుస్తూ డాక్టర్ అంటూ పెద్దగా అరుస్తాడు. హర్ష ఇలా అరిస్తే బాబు డిస్టర్బ్ అవుతాడు, మీ వైఫ్కి ఏం కాలేదు, కాకపోతే చాలా వీక్గా ఉంది, ఈవినింగ్కి నార్మల్ అవుతుంది. చాక్లెట్ నా తమ్ముడిని నాకు ఇవ్వు అంటూ రూమ్లోకి పరిగెడుతూ వస్తుంది నివి. నివి వెనక్కి అందరూ వస్తుంటే చూడండి, ఇది ఐసీయూ, అంతమంది అలో లేదు, పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేస్తాం అంటూ అందరినీ బయటకు పంపిస్తుంది. చాక్లెట్ లిటిల్ సారీ ఇదిగో తీసుకో మీ తమ్ముడు అంటూ నివి చేతుల్లో బాబుని పెట్టగానే చాక్లెట్ తమ్ముడు భలే ఉన్నాడు అంటూ బాబుకి కిస్ చేస్తుంది. సార్ బాబుని ఇంక్యుబేటర్లో పెట్టాలి, ప్రీబోర్న్ బేబీ కదా అంటూ నర్స్ బాబుని తీసుకొని హర్షని నివిని బయటికి పంపిస్తుంది. డాడ్ నా కొడుకు పుట్టాడు అంటూ సంబరంగా హర్ష హాస్పిటల్ మొత్తం తిరుగుతూ అందరికీ నివితో స్వీట్స్ పంచిపెడుతున్నాడు. విశాల్ స్వీట్ తీసుకో అంటూ విశాల్ నోట్లో స్వీట్ కొక్కుతున్నాడు హర్ష. సార్ సార్ ఈ స్వీట్ న్యూస్ హ్యాపీగానే ఉంది కానీ ఇంపార్టెంట్ విషయం సార్, ఇప్పుడైనా వినండి. ఆ శ్రావణి ఉల్లాస్ ఇద్దరు తప్పించుకున్నారు, ఇప్పుడేం చేయాలి? హర్ష విశాల్ చెప్పిన దానికి ఓ సెకండ్ సైలెంట్ అయ్యి అంతలోనే నవ్వుతూ వెళ్ళిపోనివయ్యా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మన దగ్గరికే వస్తుంది, ఈ హ్యాపీ టైంలో దానికోసం ఎందుకు, పద అంటూ హర్ష అనేసరికి విశాల్ కూడా లైట్ తీసుకుంటాడు. తర్వాత జానకిని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఈవినింగ్ వరకు జానకికి స్పృహ రాకుండా ఉంటే జానకి కోసం చూస్తున్నాడు. హర్ష గారు జాను అంటూ తన పక్కనే కూర్చున్న హర్ష జానకి చేయి పట్టుకుంటాడు. జాను ఎలా ఉంది జాను అని చెంప నిమ్రుతూ లాలనగా అడుగుతాడు హర్ష. నాకు బానే ఉంది అన్నట్టు చిన్నగా కళ్ళార్పి పక్కకి చూస్తూ బాబు అంటూ మెల్లిగా అంటుంది జానకి. ఇప్పుడే తీసుకొస్తాను జాను అంటూ హర్ష బయటికి వెళ్ళి బాబుని తీసుకొచ్చి జానకి ఒళ్ళో పెడతాడు. హర్ష గారు అంటూ బాబుని గుండెలకు హత్తుకోగాని బాబు చిన్నగా ఏడుస్తూ కదులుతాడు. అమ్మ తమ్ముడు ఏడుస్తున్నాడు అంటూ నివి జానకి పక్కకి చేరిపోతుంది. జానకి ఎలా ఉంది అంటూ అందరూ పలకరిస్తూ బాబుని చూస్తున్నారు. అమ్మ తమ్ముడిని నాకు ఇవ్వవా అంటూ నివి అడిగేసరికి జానకి నివి చేతుల్లో బాబును పెట్టగానే హర్ష జానకి మధ్యలో, నివి చేతుల్లో బాబు హ్యాపీగా ఫ్యామిలీ అంటూ విశాల్ క్యామ్లో బంధిస్తున్నాడు. అందరూ వాళ్ళని అలా చూసి నవ్వుతుంటే ఆ రూమ్ బయట నుంచే వాళ్ళనే కోపంగా చూస్తుంది శ్రావణి. ఇక్కడ నిన్నెవరైనా చూస్తే ప్రమాదం, పద శ్రావణి. నాన్న అక్కడ నా హర్షతో అది ఆనందంగా ఉంది, నేను అది చూడలేకపోతున్నా. శ్రావణి ఇప్పుడు నిన్ను హర్ష చూస్తే చంపేస్తాడు, అసలే నిన్ను కిడ్నాప్ చేస్తే కష్టపడి కాపాడాను, నీకు హర్షకి నేను పెళ్లి చేస్తాను పదా ముందు అంటూ శ్రావణిని తీసుకుని వెళ్తున్నాడు. జానకి నన్ను ఇలా చేసి నువ్వు ఆనందంగా ఉన్నావా? ఇప్పుడు నువ్వున్న ఆ స్థానం నాది, నా సొంతం చేసుకుంటాను, అందుకే చావు వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాను. హర్ష నావాడు, నాకు మాత్రమే సొంతం అంటూ శ్రావణి కోపంగా అనుకుంటూ వాళ్ళ ఆనందాలను చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంది. జానకి ఈ శ్రావణి మళ్ళీ పుట్టింది, నీ అంతం చూడడం కోసమే మళ్ళీ పుట్టింది అంటూ హరికృష్ణతో కలిసి కారులో వెళ్ళిపోయింది శ్రావణి. శ్రావణి నీకు చెప్పాను కదా హర్షకు మన గురించి తెలిసిపోయిందనేసి, కానీ వినకుండా ఇక్కడికి వచ్చావు, ముందు పద ఇక్కడి నుంచి అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు ఉల్లాస్. శ్రావణి నువ్వు కరెక్ట్ టైంకి కాన్షియస్లోకి వచ్చావు, థ్యాంక్స్ అంకుల్, మీరు కూడా కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. నాకు తెలీదు ఈ హర్ష ఏం తెలియనట్టు ఉంటూ మన వెనకే ఇంత నాటకం ఆడాడు. టైంకి హర్ష విశాల్ మాట్లాడుకోవడం విన్నాను కాబట్టి నేను వచ్చి కాపాడాను, లేదంటే ఈరోజు శ్రావణి నువ్వు నాకు దూరం అయ్యేదానివి. అలానే ఈరోజు చాలా ఆనందంగా ఉంది,
నిన్ను చంపాలనుకున్న ఆ విపుల్ చచ్చాడు. కానీ మహేష్ కూడా వాడితోనే చావడం కాస్త బాధగా ఉంది. శ్రావణి నువ్వు మామూలు అయినందుకు ఆనందంగా ఉంది. నిన్ను హర్ష మాత్రమే మామూలు చేస్తారంటే నేను మొదట నమ్మలేకపోయాను. కానీ హర్ష ప్రమాదంలో ఉన్నాడంటేనే నువ్వు మామూలు దానివయ్యావంటే నీకు హర్ష మీద ఎంత ప్రేముంది అనేది తెలుస్తుంది. నాన్న, నేను స్పృహలో లేని ఇన్ని రోజులు ఏమైంది? శ్రావణి అంటూ తనకు జరిగిందంతా చెప్తాడు. శ్రావణి నిన్న జానకికి శ్రీమంతంలో కూడా నిన్ను తీసుకొని వెళ్తుంటే ఆ విపుల్ వచ్చాడని మహేష్ నిన్ను ఉల్లాస్కిచ్చాడు. కానీ మన మీద ముందు నుంచే నిఘా వేసిన హర్ష, ఉల్లాస్ని నిన్ను కిడ్నాప్ చేశారు. అదే విషయం హర్ష మొబైల్లో విశాల్తో మాట్లాడుతుంటే విన్నాను. తర్వాత నేను తనకంటే ముందే వచ్చి నిన్ను, ఉల్లాస్ని సేవ్ చేశాను. నిన్ను తీసుకొని వస్తుంటే దారిలో హర్షకి యాక్సిడెంట్ చేయాలని విపుల్ చూడడం, అప్పుడే కదా అది చూసి నువ్వు మామూలు దానివయ్యావు. శ్రావణి ఇంకా ఎప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నివిని కిడ్నాప్ చేసి నిన్ను పెళ్లి చేసుకునేలా ఒప్పిద్దామనుకున్నా. కానీ ఇప్పుడు హర్షకి అన్ని నిజాలు తెలిసాయి. ఇప్పుడు నేను నీకు పూర్తిగా సాయంగా ఉంటాను. శ్రావణి, నువ్వు నీకు నచ్చినట్టే హర్షను పెళ్లి చేసుకో. కానీ ఒక్కటే, శ్రావణి జానకిని కూడా ఏం చేయకుండా ఇద్దరు కలిసి ఉండండి. నా ఇద్దరు కూతుళ్ళు బాగుండడమే నాకు కావాలి. నాన్న, నా కోసం నువ్వు ఇంత చేశావు. నువ్వు అడిగావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి హర్ష ఒప్పుకోడు. జానకి ఉండక అస్సలు ఒప్పుకోడు. అది ఒప్పుకోనివ్వదు. దానికోసం నన్ను తగ్గమంటున్నావు? నన్ను ఒప్పుకుంటుందా అది? కానీ అది శ్రావణి నేను చెప్పినట్టు చేస్తే ఒప్పుకుంటుంది. అప్పుడు నివి. కానీ ఇప్పుడు జానకి కొడుకు కూడా పుట్టాడు. వాళ్లను అడ్డం పెట్టుకుంటే జానకి ఒప్పుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత ఇద్దరు బాగుండాలి. నువ్వింకా జానకి నేను చేయకూడదు. ఓకే నాన్న? పెళ్లి తర్వాత అది నాకంటే ముందు పుట్టడమే కాదు, నాకంటే ముందు పెళ్లి చేసుకుంది కాబట్టి, నాకు అక్క అవుతుంది కాబట్టి ఒప్పుకుంటాను. కానీ అదే వచ్చి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలి హర్షని పెళ్లి చేసుకోమని. హర్ష కూడా నన్ను బాగా చూసుకోవాలి. ఆ జానకిని, దానికి పుట్టిన పిల్లల్ని మర్చిపోవాలి. అలా అయితేనే నేను ఒప్పుకుంటాను. ఉఫ్, ఓసి దీని వేషాలు. ఇక్కడ ఇది రూల్స్ పెడుతుంది. దీని బాబేమో ఎస్వి రంగారావు లెవెల్లో బిల్డప్ ఇస్తున్నాడు. ఇప్పుడు విపుల్ కూడా లేడు. ఇంకా నేను సైడ్ అవ్వడం మంచిది. తనలో తనే అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు ఉల్లాస్. చూడండి, ఎక్కువసేపు ఇలా ఉండకూడదు. బేబీకి, మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. జానకి బాబుని తీసుకుని ఫీడ్ చేయమ్మా. మీరంతా ముందు బయటికి వెళ్ళండి అంటూ అందరినీ బయటకు పంపిస్తారు డాక్టర్. తర్వాత జానకితో బాబుకి ఫీడ్ చేస్తుంది. చిన్న ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదు. ఈరోజు టైం బాగుంది కాబట్టి మీకేం కాలేదు. లేదంటే ఏమయ్యేది? మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం. అయినా ఆ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు? జానకి నీ వెనక ఎందుకు వచ్చింది? ఆ యాక్సిడెంట్ ఏంటి అంటూ ఆనందరావు అడుగుతాడు. డాడ్, నా కార్ బ్రేక్ ఫెయిల్ అయింది అంతే. డాడ్, నువ్వు ఎక్కువ సీరియస్ తీసుకోకు. నువ్వన్నట్టే మనం హైదరాబాద్ రిటర్న్ అవుదాం. విశాల్, మనం రిటర్న్ అవ్వడానికి ఫ్లైట్ టికెట్స్ రేపటికి బుక్ చేయి. ఓకే సార్ అంటూ విశాల్ ఆ పని మీద బయటికి వెళ్తాడు. విశాల్ వెళ్ళగానే హర్షకి కాల్ వస్తుంటే మొబైల్ తీసుకుని పక్కకు వస్తాడు. హలో ఏసీపీ గారు, నేను చెప్పింది ఏం చేశారు? హర్ష అంతా చెప్పినట్టే కేసు ఫైల్ చేశాం. విపుల్ A1 ముద్దాయిగా ఫైల్ చేశాం. అయినా నాకు అంత రెస్పెక్ట్ తట్టుకోలేనురా ఈడియట్. ఓకే అంటూ చిన్నగా స్మైల్ చేసి థ్యాంక్ యూ రిషి. అండ్ స్మాల్ ఫేవర్. అందరూ అనుకున్నట్టు ఆ శ్రావణి చనిపోలేదు, బ్రతికే ఉంది. ఈ కేసు పబ్లిక్ చేయకుండా పర్సనల్గా శ్రావణి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. తను బయటే ఉంటే ప్రతిక్షణం ప్రమాదమే. దొరికినట్టు దొరికి తప్పించుకుంది. ఓకే హర్ష, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ కంగ్రాట్స్, మళ్ళీ ఫాదర్ అయ్యావు కదా. ఏమంటున్నాడు నా అల్లుడు? మా అమ్మ కోసం నేను రెడీ అయ్యాను. నా కోసం పెళ్ళని కనిపెట్టే పని స్టార్ట్ చేయమన్నాడు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు కేస్, మర్డర్, అదే పనా? పెళ్ళి పెళ్ళమని ఇంట్రెస్ట్ లేదా? షూ, ఆ న్యూసెస్ మనకెందుకు? సోలో లైఫ్ సో బెటర్. పెళ్లి చేసుకొని నువ్వు ఫేస్ చేసే స్ట్రగుల్ చూసి కూడా పెళ్లి చేసుకోమంటావా? పెళ్ళి? అందుకేనా కొత్తగా గొడవలతో స్టార్ట్ చేశావు? ఎవరా అమ్మాయిని? నీ సైబర్ క్రైమ్ అంటూ హ్యాండ్ మీ ట్యాప్ చేస్తున్నాడు. మిస్ న్యూసెన్స్. ఇప్పుడు మిస్ న్యూసెన్స్, తర్వాత మిస్సెస్ రిషిధర్ రైచంద్. అంతేనా? ఒకరోజు నీ దగ్గరకు వస్తే నీ ఇద్దరు గొడవలతో పారిపోయేలా చేశారు. ఐ థింక్ షీ ఈజ్ పర్ఫెక్ట్ యూ.
రిషి, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, కానీ మన పెళ్ళిళ్ళు మాత్రం మేడ్ ఇన్ చిన్ను కదా. నువ్వు కాదు అంటే సరిపోదు, తను తలుచుకుంటే ఎంతసేపు చూస్తుండు, నిన్ను నువ్వనే ఆ న్యూసెన్స్తోనే కలిపేస్తుందేమో. మై గాడ్, హర్ష నాకు దానికి పెళ్ళా? అలా చేస్తే అది ఫస్ట్ నైట్నే లాస్ట్ నైట్ చేసేస్తుంది. నాకు అంత అదృష్టం వద్దు, ఉంటాను. నువ్వు కావాలంటే నీ ముద్దులు మరదల్ని రెండో పెళ్లి చేసుకో, నాకు మాత్రం వద్దు. రే రిషి, నా జతగా ఉండేది ఎప్పుడు నా జానునే. నువ్వే నా జతగా ఉంటావా అని అడిగే రోజు వస్తుంది. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ అంటూ నవ్వుతూ రిషితో హర్ష మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి అన్ని జాగ్రత్తలు తీసుకుని జానకిని తీసుకుని హర్ష వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రిటర్న్ అవుతున్నారు. జానకి, అల్లుడు గారు నా కూతుర్ని తీసుకుని వెళ్తున్నారు. జానకికి పురుడు పోయాల్సింది మేము, అలాంటిది మీరే అంత చేశారు. కొన్నాళ్ళు జానకిని మాతో ఉంచుకొని తర్వాత పంపిస్తాం అల్లుడు గారు అంటూ లక్ష్మి అని హరికృష్ణ జానకి కోసం హాస్పిటల్కి వచ్చి హర్షతో అంటారు. మావయ్య, నా జాను నాకు బరువు కాదు, బాధ్యత. నేను ఇన్నేళ్ళు ఒంటరిగా ఉన్నది చాలు, ఇకపై అలా క్షణం కూడా ఉండలేను. నన్ను నా జానుని దూరం చేసే దేన్ని కూడా నేను వదలను, అండ్ అలా చేసే ఛాన్స్ ఇకపై ఎవరికి ఇవ్వను. నా జాను నాతోనే ఉంటుంది. అమ్మ జానకి, నువ్వైనా అల్లుడితో మాట్లాడి ఒప్పించమ్మా. నాన్న, నేను కూడా హర్ష గారిని వదిలుండలేను. నన్ను చూడాలనుకుంటే మీరే రండి నాన్న, మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం. హర్ష వాళ్ళు జానకిని తీసుకుని అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతారు. దేవుడా, జానకి ఒప్పుకోలేదు చాలు, లేదంటే జానకి జీవితం నాశనం అయ్యేది అంటూ మనసులోనే అనుకుంటుంది లక్ష్మి. లక్ష్మి, నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? జానకిని అడగకుండా ఉంటావా? ఇప్పుడు జానకి వెళ్ళిపోతే మన శ్రావణి పరిస్థితి ఏంటి? ఏవండి, మీరు చాలా మారిపోయారు. ఆ రోజు శ్రావణి మామూలైతే చాలు అన్నారు. ఈరోజు శ్రావణికి హర్షతో పెళ్ళి అంటున్నారు. జానకిని నేను మోసంతో ఆపలేనండి. ఏడ్చావు. నీకు జానకి ఒక్కతే కూతురు కాదు, శ్రావణి కూడా కూతురే. జానకి ఆనందంగా ఉంటే చాలదు, శ్రావణి కూడా బాగుండాలి. మనం ఇప్పుడే మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాం. ఈసారి హర్షకి శ్రావణికి పెళ్లి చేసి తిరిగొచ్చేది. నాకు నా ఇద్దరి కూతుళ్ళు ఆనందం ముఖ్యం. దానికోసం జానకి కాస్త బాధపడినా పర్వాలేదు, తర్వాత ఇద్దరూ ఆనందంగా ఉంటారు. జానకి పచ్చగా ఉంటే శ్రావణి మెదడుగా మూడుగా ఉండాలా? కోపంగా లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి శ్రావణి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఇద్దరితో కలిసి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.